మహిళా సాధికారతకు అర్థం చెప్తూ నా అక్క చెల్లెమ్మలందరికీ మీ అన్న, మీ తమ్ముడిగా మీ జగన్ ఈరోజు చెబుతా ఉన్నాడు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి. ఆయిన్ రాయిండ్ అని ఒక మహిళ చెప్పిన మాటలు గుర్తుకొస్తా ఉన్నాయి. నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారన్నది ప్రశ్న కాదు, ఆత్మవిశ్వాసం గల నన్ను ఎవరు ఆపగలుగుతారు అన్నది ప్రశ్న అని చెప్పి. నిజంగా ఆవిడ చెప్పిన మాటలు, ఆ అర్థము ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటే ఇట్టే కనిపిస్తా ఉంది. అంచెలంచెలుగా ఎదిగిపోతా ఉన్న ప్రతి ఆడబిడ్డలోనూ రాష్ట్రాలు, దేశాలు దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ ఇటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో ఈరోజు నిదర్శనంగా కనిపిస్తా ఉన్నాయి. అక్క చెల్లెమ్మలకు పరిస్థితులు మెరుగవ్వాలని ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి మహిళా సాధికారత కోసం దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేని విధంగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తూనే ఉన్నాం. ఈ అడుగులు ఎక్కడి నుంచి మొదలవుతా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనించినట్లయితే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజున సచివాలయంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన తర్వాత 3 కీలకమైనటువంటి ఫైల్స్ మీద ఆయన సంతకం చేశారు. అందులో మొదటిది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఛాంబర్లో ఉండి ఛాంబర్లో నుంచి పెట్టినటువంటి తొలి సంతకం ఆశా వర్గాలకు సంబంధించినటువంటి జీతాలని 3,000 నుంచి 10,000 రూపాయలకు పెంచాలి అనేటువంటి నిర్ణయం ఇప్పటికే జరిగింది. దానికి సంబంధించినటువంటి తొలి ఫైల్ మీద జగన్మోహన్ రెడ్డి తొలి సంతకాన్ని కూర్చోడం జరిగింది. మా పుట్టింటికి లేదన్నా, నన్ను ఇచ్చిన మెట్టినింటికి కూడా ఒక అడుగు స్థలం కూడా లేదన్నా. ఎప్పుడు కూడా గృహం అనేది ఒక కలగానే ఉండిపోయేదన్నా. అమ్మ ఇంట్లోనూ సొంతిల్లు లేదు, అత్తవారింట్లోనూ సొంతిల్లు లేదన్నా. పెళ్ళైన తరువాత పురుడు పోసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తే అన్నా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారన్న మమ్మల్ని. ఎందుకంటే మీకు ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అనేసి తరిమేశారన్న మమ్మల్ని. నాకు ఎంతో బాధేసిందన్నా. అదే నాకు సొంతిల్లు ఉంటే నా సొంతింట్లో నేను ఉండేదాన్ని కదా, పురుడు పోసుకుని హ్యాపీగా అత్తగారింటికి వెళ్ళేదాన్ని కదా అనేసి ఎంతో బాధేసిందన్నా. వెక్కాడితే గాని డొక్కాడని జీవితాలన్నా మావి. ఇదే పెద్ద మనిషి గతంలో పేదలకు ఇల్లు కట్టించేదానికి ఏమో మనసు రాలేదు, పేదలను మాత్రం గాలికి వదిలేసి తాను ఒక ప్యాలెస్ కట్టుకుని హైదరాబాద్ లో మాత్రం సంతోషంగా ఉండేదానికి అడుగులు ముందుకు వేశాడు. దీనిని మార్చాలి అనే ఉద్దేశంతోనే ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, వర్గాలు చూడం, అర్హత మాత్రమే చూస్తాం. 5 ఏళ్లలో అక్షరాల 25 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, మీ బిడ్డ 25 లక్షల ఇళ్ళు మేనిఫెస్టోలో కట్టిస్తాము అని చెప్తే ఈరోజు అంతకు మించి దాదాపుగా 31,75,000 ఇళ్ల పట్టాలకు ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను జీవితానికి సరిపడా ఒకే ఒక పండుగని మా జగనన్న తెచ్చారన్నా, అదే సొంత ఇల్లు కలన్నా. ఈ రోజు ఒక అడ్రస్ ఇక్కడ 30590 నెంబరు మాకు ఒక అడ్రస్ అనేది ఏర్పరిచారన్నా. స్వార్థం పరమార్థం కలగలిసిన నేను ప్రేమ పదార్థం. అన్ని సదుపాయాలు బాగా చేశారు సార్, అన్ని పథకాలు ఇంటికి తెచ్చాడు. 18 ఏళ్ళు కూడా వేశాడు. మరి పిల్లలకి అమ్మఒడి డబ్బులు వేశాడు. మరి ముసలాళ్ళకి రేషన్ బియ్యాలు ఇంటికి తెచ్చి ఇచ్చాడు. ముసలాళ్ళకి పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇచ్చాడు. మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చాడు. మా పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు. మా పిల్లకాయలు ఇప్పుడు చదువుకుంటున్నారంటే ఆయన పుణ్యమే. నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు వీటిలో చట్టం చేసి మహిళలకు ఏకంగా 51% పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనదే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మొత్తంగా 1154 డైరెక్టర్ పదవులు ఇస్తే అందులో నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చినది 586 పదవులు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా నా అక్క చెల్లెమ్మను ఎక్కడికైనా ఎప్పుడైనా కూడా పోయేటప్పుడు భయపడే పరిస్థితి అక్క చెల్లెమ్మలకు ఉండకూడదు అని
ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని దేశంలో ఎక్కడా లేదు ఈ విధంగా దిశ యాప్ గురించి ఆలోచన చేసి దిశ యాప్ను నా అక్క చెల్లెమ్మల ఫోన్లలోకి తీసుకొచ్చి పెట్టాం. అక్షరాల 1,17,00,000 మంది నా అక్క చెల్లెమ్మలు ఈ రోజు దిశ యాప్ వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలకు ఏ ఆపద వచ్చినా కూడా వెంటనే SOS బటన్ నొక్కినా కూడా లేకపోయినా ఆ ఫోనును ఆ అక్క చెల్లెమ్మలు 5 సార్లు గట్టిగా ఊపినా కూడా సరే వెంటనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ నీకు ఏమైంది అని చెప్పి అడిగే గొప్ప పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు, ఒక్క మన రాష్ట్రంలోనే చెప్పడానికి కూడా ఈ రోజు గర్వపడతా ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొరపాటు జరిగింది అంటే నిజానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? శాంతి భద్రతలు ఉన్నాయా? మహిళలు చిన్నారులకు రక్షణ ఉందా? కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుందా, కళ్ళు మూసుకుందా? ఈ ఘటనలు ఒక్కసారి చూశాక మీరే నిర్ణయించండి. నెల రోజుల కూటమి పాలనలో బాపట్ల జిల్లా చీరాల మండలంలో దారుణం జరిగింది. ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. ముళ్ల చెట్లలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీకు డేట్ కూడా ఇస్తున్నా, జూన్ 21న ఈ సంఘటన జరిగింది. ఇక రెండో ఘటన చూద్దాం. విజయవాడలో ప్రేమున్మాది మణికంఠను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన కూతురి వెంట పడొద్దని మందలించినందుకు శ్రీరామ్ ప్రసాద్ ను కిరాతకంగా హత్య చేశాడు మణికంఠ. కత్తితో నరికి చంపాడు. ఆమె కళ్ళెదుటే కిరాతకంగా ఆమె తండ్రిని హతమార్చాడు సార్. విజయవాడ జూన్ 28. మరో ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగూడెం పాలెంలో మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు సురేష్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. బడికెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ప్రేమ అంటూ వెంటపడి వేధించేవాడి సైకో 9th క్లాస్ స్టూడెంట్ ను అలానే టార్చర్ చేశాడు. పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో జైలుకెళ్లాడు. చింపకూడు తిన్నా వీడి బుద్ధి మారలేదు. కుక్కతోక వంకరే అన్నట్టు మళ్లీ తన కన్నింగ్ బ్రెయిన్ తో బెదిరించాడు. బడిబాటలో కాపుగాసి నీడలో ఫాలో అయి ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిపై దాడి చేశాడు. అఘాయిత్యానికి పాల్పడి అత్యంత పైశాచికంగా హత్య చేశాడు. కళ్ళు లేని కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అనాల్సి వస్తోందో అర్థం చేసుకోండి. మధురవాడ విశాఖ జిల్లా జూలై 1. 4 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. ఒక్కరైనా నోరు మెదిపారా? ఒక్కరైనా మాట్లాడారా? నెక్స్ట్ చూపించు. ముచ్చుమరి ఈ రోజు రాష్ట్రమంతా చూస్తోంది. 9 ఏళ్ల పాపను పాశవికంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని ముచ్చుమరి కాలువలో పడేస్తే 10 రోజులైంది. ఈ రోజు వరకు డెడ్ బాడీ ఎక్కడుందో కనిపెట్టలేకపోయినటువంటి కూటమి ప్రభుత్వం సార్. ఆ తల్లిదండ్రులు మేము డెడ్ బాడీని ఇస్తే కనీసం దహన సంస్కారాలు చేసుకుంటామయ్యా, మా బిడ్డను ప్రాణాలతో తిరిగి ఇవ్వలేరు, కనీసం డెడ్ బాడీ తెచ్చిండే అని వేడుకుంటుంటే ఈ రోజు వరకు ఒక్కరైనా స్పందించారా? గుంటూరు జిల్లా చేబ్రోలు జూలై 15. దళిత బాలికపై అత్యాచారం. అనుమానితుడి ఇంట్లోనే డెడ్ బాడీ పడుంది. ఎవరినైతే అనుమానిస్తున్నారో అతని ఇంటికి వెళ్లేటప్పటికే డెడ్ బాడీ. ఇన్ని దారుణాలు. ఒక్క నెల రోజులో జరిగినటువంటి దారుణాలు సార్. అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఇంట్లో నుంచి ఒక తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా ఏ మాత్రం మీ మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. ఈ కంట్రీలో ఉండే ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉందో చెప్పండి సార్. మీరు అందరూ ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది. మా ఫోన్లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. ఫ్యామిలీకి తెలుస్తుంది రా బాధ. తల్లి తగిలేసి చట్టాలు పట్టుకొస్తాం. ఎవరైనా సరే ఆడబిడ్డల మీద చేయాలి. కళ్ళ ముందు బిడ్డ ప్రాణం పోతుంటే ఏ తల్లన్నా తట్టుకోగలదా? ఆ కంప్లైంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా మీకు? సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం. అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా, ఇప్పుడు ఏమన్నా మీ పాపని ఎవరన్నా తీసుకొచ్చిస్తారా అంటే అసలు కనీసం పిటిషన్ చదవనన్నా చదవాలి కదా. మీడియా ఏం చేస్తుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కరన్నా మీ పాప చనిపోయిందమ్మా ఇట్లా సంగతి ఏంది మాట్లాడదామని ఎప్పుడన్నా అన్నారా? గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందింది. బ్రెయిన్ డెడ్ తో 3 రోజుల కిందట యువతి జీజీహెచ్ లో చేరింది. కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు టీడీపీ రౌడీ షీటర్ నవీన్ దాడిలో యువతి బ్రెయిన్ డెడ్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే పరిస్థితి విషమించడంతో కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. తల్లి పేగు తెల్లడిల్లిన చెల్లి కన్ను చెమ్మగిల్లిన గుండె చప్పు ఆగిపోవుట ఆపలేములే. నాన్నలాగా పరువు మోసిన అన్నవయ్యి దారి వేసిన
చూసినట్లయితే దళిత బాలికపై 16 ఏళ్ల బాలికపై దుర్గాడు జానీ అనేటువంటి వ్యక్తి అసలంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం. ఆయనెవరు? ఈ దుర్గాడు జానీ అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త, విజయలక్ష్మి గారు ఆవిడ పేరు. ఆవిడ భర్త, ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడు జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పచెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసు నమోదు చేయలేదండి. ఆ దుర్గాడు జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు. ఒక అమాయకురాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత ఊరితే ఎంత చదువుతారు. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం ఇది కాదని ప్రజలు కోరు.